ఒక అమ్మాయితో ఉండడం తెలిసింది. రూమ్లోనా? ఏయ్ న్యూడ్ ఫోటోసా? కూడా నువ్వు ప్రూఫ్ చూపెట్టడం నేను మాట్లాడాను. ప్రూఫ్ చూపి వాడిని నేను ఆడనే కొడతా. ఇరికించాలని ఇది లేదా? మరి ఎందుకు చెప్తున్నా? మరి ప్రూఫ్ చూపి. తమ్ముని బ్యాడ్ చేసాను బ్యాడ్ చేయడం కాదు, ఒక్క ఫోటో అందుకే చెప్తున్నా అక్క. వాడు ఫోన్ లో ఉంది, చూపించకపోతే అప్పుడు నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. ఏయ్ ఏయ్ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు అడుగుతే ఏమవుతుంది? నెంబర్ ఏడు అడిగింది చూపి, అవన్నీ చూపి. నెంబర్ ఎందుకు అడుగుతాడు? నెంబర్ ఉండగా ఇంకా నెంబర్ ఎట్లా అడుగుతాడు అక్క? నువ్వు ఇట్లాంటి చేస్తుంటేనే దానికి ఫీలింగ్స్ అనేవి వస్తాయి. సరే పిల్లని పిడిచి కూడా అడుగు, నువ్వు అట్లేం ఉండదు. ఏమక్క నువ్వు అన్నకు చెప్తా? ఎందుకంటే మన న్యూడ్ ఫోటోస్ అంటే నేను నిజమా 10 సార్లు అడుగుతా, నిజమక్క అని అంటుంది. నేను మాట్లాడాలి, నీకు ఇట్లా చూపించాలంటే దగ్గర పోయి ఫోటోలు చూసినా, పంపించిందా? దగ్గరికి పోయి చూసినా. ఏయ్ మౌని వద్దురా, ఇట్లా వద్దు. నేను చెయ్యలేనే, నీ పైన ఒట్టే, మా మమ్మీ పైన ఒట్టే, పండగ పైన ఒట్టు. ఏంది మౌని, ఎందుకు పిలిచినావు? కెమెరా ఎందుకు ఆన్ చేసినావు? అసలు ఎట్లున్నావు? ఎందుకు వెళ్ళిపోయినావు? అసలుకి ఏంది? అదే ఆ రోజు వెళ్ళిపోయినా, ఇంకా వాడికి ఇష్టం లేనప్పుడు ఎట్లుంటా చెప్పు. ఎన్నిసార్లు నేను నా పని ట్రై చేసిన, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నావు, అసలు ఒక్క మాట వింటలేవు. వాడు వద్దన్నాగా నేను ఎట్లుంటా చెప్పక్క. ఆయన వద్దని చెప్పిండు అసలుకి? అంటే లవ్ వద్దన్నాడు కానీ నేను వద్దన్నాడా? నన్ను వద్దను కానీ ఫ్రెండ్షిప్ లో ఉంటా, లవ్ అయితే ఉండా అని అన్నాడు. చెప్తా ఇప్పుడు ఆడ దొరికిపోయినాడు ఒక మ్యాటర్లా. ఏ మ్యాటర్? మాట్లాడుతా అంత, అందుకే వచ్చిన, లేకపోతే నేను రాకపోతే. ఏ మ్యాటర్ దొరికిండు? రాని ఫోన్ చేయండి తమ్మునికి. ఎందుకు ఫోన్ చేయాలి? ఏ మ్యాటర్ దొరికిండు? ఏం దొరికిండ్రా? ఒక అమ్మాయితో ఉండడం తెలిసింది. రూమ్లోనా? ఏయ్ పిచ్చా నీకు? నేను చెప్పేదా? నేను కలర్ చూసినా ఏమన్నా అమ్మాయి అబ్బాయి ఉండడం చూసినా? ఉండడం కాదు, ఫొటోస్ వీడియోస్ వచ్చినాయి నీ దగ్గరికి. ఆమె వచ్చి స్వయంగా ఒక పిల్ల వచ్చి చూపించింది. ఇవ్వతుంది వాడు ఉండే అమ్మాయి, వాడితో ఉండే అమ్మాయి. నా తమ్ముడి పైన నాకు ఫుల్ నమ్మకం ఉందమ్మా. అంతా మీ తమ్ముడిని మీరు సపోర్ట్ మస్తు చేస్తారా అక్క? నేను పిచ్చి పుగ్దాను కదా, నేను మళ్ళీ పిచ్చి పుగ్దాను అనలే. మా తమ్ముడి పైన నాకు ఫుల్ ట్రస్ట్ ఉంది. ఏం ట్రస్ట్ ఉందో? చేసేవన్నీ ఏం తెలియకుండా వేసాడు, పైన బయట అయితే లంచగతలు ఏం చేస్తాడు. నా తమ్ముడు అట్లాంటి వాడు కాదు, నాకు ఎవరిపైన నమ్మకం లేదు, వాడిపైన ఫుల్ నమ్మకం ఉంది. చేసేదంతా చేస్తాడు, ఏం తెలియనట్టు ఉంటాడు. జోక్ బాగుంది. సరే చేయక ఫోన్. ఎందుకు చేయాలి? నేను ప్రూఫ్ చూపెట్టాను, నేను ఎందుకు చేస్తాను? ఆన్ ఫోన్ ఉంది, ప్రూఫ్ చూపిస్తా. ఆన్ ఫోన్ ఎందుకు ఉంటుంది? ఆన్ ఫోన్ పిల్ల చూపించింది. సరే ఏముంది దాంట్లో? ఏముంది? న్యూడ్ ఫోటోసా? యాక్టింగ్ చెయ్యి, ఓవర్ యాక్టింగ్ చెయ్యకు. న్యూడ్ ఫోటోస్ అంట. ప్రామిస్ గా జోక్ ఎవరు వేసరే? నువ్వు నవ్వుతున్నావు కాబట్టి నేను నవ్వుతున్నా, కానీ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి. అసలు న్యూడ్ ఫోటోస్ కి మీనింగ్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు ఇప్పి నాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చిదాన్నా? నేను చదువుకోలేనా? ఏంది నాకు వాడిపైన ఫుల్ నమ్మకం ఉంది. అట్లాంటి సరే నీ తమ్మునికి ఫోన్ చేయి. ఏ లేవు, ఓవర్ యాక్టింగ్ చేయకు. వాడు కానీ ఇప్పుడు నేను చూసిండు అనుకో, చంప వల్ల కొడతాడు నన్ను. మొన్న నేను వాడిని తీసుకొస్తాను, ఏం చేసినావు? వాటర్లో వాడు దుంకుతా అంటావు. ఇప్పుడు ఏంది? వాడిని తీసుకొస్తే మళ్ళీ ఏం చేస్తావు? నేనేం చేయనక్క, నీకు నీ తమ్ముడికో దండం, నీకో దండం, కానీ నేను ఉన్న మాటలు నీకు కూడా ఒక దండం అమ్మ. వాడి జోలికి రాకు, వాడికి లవ్ అనేదే వద్దంట. మళ్ళీ నువ్వు వచ్చినా ఓకే ఉండు మాతో, అట్లా ఏం కాదు. మళ్ళీ న్యూడ్ ఫోటోస్ అని మళ్ళీ క్రియేట్ చూపి. ఫోన్ చేయలేను, అది ఫోన్ లేదనే కదా నీకు వచ్చి ఇంటికి వచ్చి కదా పిలిచిన. అదంతా మ్యాటర్ కాదు, నాకు వాడిపైన ఫుల్ ట్రస్ట్ ఉంది. అట్లాంటివి ఏం చేయడు వాడు. ఏం ట్రస్ట్ లేదు అక్క. ఫస్ట్ వాడి ఏజ్ ఎంత? మళ్ళీ న్యూడ్ ఫోటోస్ అంటున్నావు, మరీ ఎక్కువ మాట్లాడకు. 10 years ఓల్డే చేస్తురు. వాడేంది అక్క చెప్పేది? మ్యాటర్ అసలు ఆ మ్యాటర్ కాదు. వాడు ఎంత మంచోడు, వాడిని చూస్తలేవా? తెలుస్తుంది మంచోడు అని. ఇప్పుడు లడ్డౌన్ ఎంత మంచిగా చేస్తుండ్రు, సుమిత్ర
లవ్ యాక్సెప్ట్ చేస్తుందా? వాళ్ళ మ్యాటర్ నాకు అనవసరం. నేను ఏమంటున్నాను, ఎవరిది వాళ్ళ బిహేవియర్ అట్లుంటది. అదే రా, నువ్వు లవ్ చేస్తున్నావు ఆ మ్యాటర్ చెప్పు అంతే. కానీ న్యూడ్ ఫోటోస్ అని ఎందుకు చెప్తున్నావు? ఇరికించాలని ఇది లేదా? మరి ఎందుకు చెప్తున్నావు? మరి ప్రూఫ్ చూపి. ఫోన్లు ఉన్నాయి అక్క. వాడి ఫోన్ నీకెట్లా తెలుసు వాడి ఫోన్లు ఉన్నాయని? ఆ పిల్ల వచ్చి స్వయంగా చూపించిపోయింది. నీకో చూపించిందా? ఎవరితో పేరు చెప్దాంది? మహి. ఆ మహి మొహం వాళ్ళ కొడతా. మహిని ఇక్కడ రమ్మని ఒకసారి చూద్దాం. దానికి ఫోన్ చేయి ఒకసారి. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఆ పిల్ల నా దగ్గర ఎందుకుంటుంది? తమ్ముని దగ్గర ఉంటుంది. లవర్స్ లవర్స్ అని నీకు చెప్పిండా? లవర్స్ అని చెప్పకుండా న్యూడ్ ఫోటోస్ ఎట్లుంటాయి చెప్పక్క? విచిత్రంగా మాట్లాడుతున్నాడు. వాడు అట్లాంటి వాడు కాదు, నేను చెప్తున్నాను కదా. వాడి పైన ఫుల్ ట్రస్ట్ ఉంది నాకు. బ్రేకప్ వీడియో ఎందుకు తీసిండు? ఏం బ్రేకప్ వీడియో? సరే తీసిండేమో, నార్మల్ గా నేను ఏం చెప్తున్నా, వాడు అట్లాంటి కాదురా. అవును అట్లాంటి కాదు. అంటే నాకు నువ్వు ప్రూఫ్ చూపించినా కూడా వాడని నిన్న మరి ఉట్టి ఫేక్ అని చెప్పేస్తా. చెప్పండి మస్తు చెప్తావా అక్క మీ తమ్మునికి? కానీ సాగు మూసుకొని ఉండు. ఇంకా అంటే మేము తప్పు చేసినామా? నువ్వు తప్పు చేసావు అది కావాలని చెప్పించిందేమో. వాడైతే అసలు అట్లాంటి కాదు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా ఎవరైనా ఒకరు తీసుకొని వెళ్తాడు వాడు. తెలుస్తుంది ఎవడు ఎసంటోడో ఎవరు ఎసంటోలో తెలుస్తుంది. అర్థమైంది అక్క? నాకు కూడా తెలుస్తుంది అమ్మా. నువ్వు ఇట్లా యాక్టింగ్ చేయక అర్థమవుతుంది. ఎవరు యాక్టింగ్ వాడిని బ్యాడ్ చేయాలని చూడకరా. తమ్ముని బ్యాడ్ చేసాను బ్యాడ్ చేయడం కాదు. ఒక్క ఫోటో అందుకే చెప్తున్నా అక్క. వాడు ఫోన్ ఉంది చూపించకపోతే అప్పుడు నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. అర్థమైందా? సరే చాటింగ్స్ ఏమని చేసి? చాటింగ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఏం వీడియోస్ ఉన్నాయి? ఇంకా ఉంటాయి వీడియోస్, అంటే వాడి దగ్గర ఉంటాయి చూసుకో. ఇప్పుడు నేను నిజంగా వాడికి ఫోన్ చేస్తా, నువ్వు అది కానీ అబద్ధం అని చెప్తే మాత్రం నేను నిజంగా నిండా కొడతారా? కొట్టు, పక్కా కొడతా. కొట్టు. అది అబద్ధం అయితే నేను పిచ్చిదాన్ని కాదక్క. ఊకే ఉంది లేనిది అని చెప్పి. సరే పిచ్చిదాన్ని అబద్ధాన్ని కాదు, పక్క నేను కొడతా. నేను వాడికి ఆయన ఇట్లా చేస్తే లేపడు. ఎందుకు లేపుతాడు? రావణ్, హలో రావణ్ ఏడు నువ్వు? బయటకు వచ్చినా ఫోన్ లేపంగానే వాగు. రావణ్ ఇగో మన ఇంటికాడ ఒక పార్క్ ఉంది కదా, ఒకసారి అడిగి రా జల్దీ. నేను ఇంటికాడ లేను, బయట ఉన్నా నేను. అయ్యో నువ్వు 5 minutes లో ఇక్కడ ఉండాలిరా, జల్దీ రా. ఎందుకు? ఒక ఆమె వచ్చి హల్చల్ చేస్తుంది, ఒకసారి ఇక్కడ రా. నువ్వు రా, నేను చెప్తా కదా. అరే నువ్వు రారా, నేను చెప్తా కదా. లేట్ అయితే నేను వస్తున్నాను. ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్స్ కి నువ్వు అన్ని ఆన్సర్స్ చెప్పలే అనుకో రావా, నిన్ను దాని ఇద్దరిని కొడతా నేను. ఎవరు వచ్చినారక్క? ఒక ఆమె వచ్చింది, ఇప్పుడు ఆమె పేరు చెప్తున్నా, వీడికి రావు కానీ నేను చెప్పేది నువ్వు. నీకు ఎవరైనా మహి తెలుసా? రాగు, నువ్వు ఆగు. హలో, ఎవరక్క పక్కకి? పక్కన ఒక అమ్మాయినిలే గాని చెప్పు, నీకు ఎవరైనా మహి తెలుసా అమ్మాయి? సరే ఒకసారి నువ్వు జల్దీ పార్క్ అడిగిరా. మూడిన దానికి నా చేతిలో చెప్పు తీసుకొని కొడతా. వాడు బయట ఉన్నాడు కాబట్టి నేను అడిగినా. అర్థమైందా? ఎక్స్ట్రాలు మాట్లాడకరా. ఆడిపైన ఎందుకు అంటున్నావు? నేను నిన్ను కూడా తక్కువ అంచనా ఇస్తాను. నువ్వు నన్ను తక్కువనే చూసినావు అక్క. ఇప్పుడు ఏం లేదు. నిన్ను తక్కువ చూసి నాకేమొస్తుంది చెప్పు? నాకు నువ్వెంతనో వాడంతే. కానీ నువ్వు న్యూడ్ ఫోటోస్ అని నాకు అక్కడ ఫుల్ కోపం. మరి న్యూడ్ ఫోటోస్ అయితే సరే సరే నేనే నాదే పోల్చుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ అదే వన్ ప్లేస్ లో నావే న్యూడ్ ఫోటోస్ వచ్చినంటే నువ్వేమంటావు? మీ తమ్ముడు అరే చూడరా అసలు నువ్వు అట్లా నేను ఫస్ట్ అసలు అట్లా అన్నాను. అది నిజమా కాదని తెలుసుకున్నాకనే నేను మాట్లాడతా. ఇప్పుడు నేను కూడా నువ్వు ప్రూఫ్ చూపెట్టని నేను మాట్లాడాను. ప్రూఫ్ చూపి వాడిని నేను ఆడనే కొడతా. అరే ఏంద్రా నీ ఏజ్ ఎంత, నువ్వు వేసే కథలు ఎంత, నేను ఆడనే తిడతా వాడిని. అది అబద్ధం అయితే నేను అట్లా చేస్తా, నిజమైతే మాత్రం వాడికి కొడతా, అబద్ధం అయితే నిన్ను కొడతా. బరాబరా? ఓకే. అంటే మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తారు అక్క? అమ్మా మా తమ్ముడికి ఎందుకు చేస్తానమ్మా? ఇటు రా ఒకసారి, ఇటు రా అన్నప్పుడు రా. కోపం ఏయ్ ఏయ్ హట్ కొడతాం అలా. ఎందుకు కడతావు? మాట్లాడుతున్నాను. లేకపోతే నా లవర్ వాళ్ళ చేయనిదే వాడు బ్రేకప్ పెడతాడా? బండి తీద్దాం. బ్రేకప్ వీడియోస్ పెడితే నీకోసం అనుకుంటావు. కూర్చో, ఇట్రా ఇట్రా కూర్చో చెప్తా. అదే అబ్బా ఇగో నాకు ఫుల్ కోపం వస్తుందిరా, బీపీ లేస్తుంది. మళ్ళీ అది ఎందుకు? ఒకసారి నీ ఫోన్ ఇటీ.
ఇటీ నా ఫోన్ ఎందుకు ఇయ్యి అన్నప్పుడు ఇయ్యి. స్విచ్ ఆఫ్ అయిందా ఫోన్? ఏయ్ ఇయ్యి. ఇప్పుడే మాట్లాడిన స్విచ్ ఆఫ్ అంటావు. ఆగు. సరే ఒకటి చూపిస్తుందంట ఒక నిమిషం. చాటింగ్ చూడు. నేను అబద్ధం ఆడినట్లు చాటింగ్ చూడు. మహి ఎవర్రా? దాంట్లో ఏముంది అసలు చాటింగ్ అసలు నార్మల్ హలో హాయ్. హలో హాయ్ కాదు, అర్థమైంది అక్క. మూసుకొని మొత్తం చదువు. కింద మీద ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. గ్యాలరీలో పోయి అడ్రస్ ఎవరు పెట్టినారు చూడు. ఎవరు ఆమె పెట్టింది. పెడితే ఎవరు అని అడగాల అని ఎవరు అని అడగలే. రిప్లేస్ దాంట్లో ఎవరు ఎందుకు అడగలేనక్క. ఇది ఏంది ఇది? హలో హాయ్ నువ్వెవరని అడిగిన దాంట్లో ఏముంది? నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు అడిగితే ఏమవుతుంది? అడిగితే నాకు కోపం చెప్పాకు. తమ్ముడు ఒక మాట నాది ఒక మాటనా? ఏంద్రా నీ ఎట్లయితుంది నీది? ఏమనుకుంటున్నావు? ఈ పిల్లని తెచ్చడం పెద్ద తప్పు చేసినావు. ఫోటో సైడ్ ఉన్నాయి అమ్మ హీరోయిన్ గ్యాలరీలో పోయి ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఆ పిల్లతో న్యూడ్ ఫోటోస్ ఉన్నాయా నీకు? న్యూడ్ అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. నీకు ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టేసి చెప్పు రావణ్. నేను నన్ను వదిలిపెట్టి నీకు ఇష్టమైన వాళ్ళు మీ అక్క మీద ఒట్టేసి చెప్పు. న్యూడ్ ఫోటోస్ దిగలేవా? సరే నీ దిగలేగా నీ దగ్గర న్యూడ్ ఫోటోస్ ఇచ్చి ఆమెతోటి దగ్గర అవ్వలేవా? సరే నీ మీద ఒట్టేసి చెప్పాను. నీ పైన ఒట్టు అది నా పైన ఒట్టేసి అబద్ధం అస్సలు చెప్పాడు. నేను నిజం చెప్తున్నా, అది అబద్ధం. అది అబద్ధం 100%. నేను ఆ పిల్ల సరే ఆ మహిని ఇక్కడ దానికి ఫోన్ చేయి. అసలు ఏమైంది చెప్పండక్క. ఏమంటుంది తెలుసా? నువ్వంట మహితో ఎవరితోనో చాట్ చేసినావంట. ఆ పిల్ల ఎవరు అంటే మీ దగ్గరకు వచ్చి చాటింగ్ చూపించిందంట, ఇంకా ఫోటోస్ మీ ఇద్దరు న్యూడ్ చూపించిందంట. నేను అసలు నమ్మట్లేనంటే ఈ పిల్లనే అంటుంది. నాకేం అర్థం కాదు నిజంగా. నేను నా కలర్ చూసినా రావా, నువ్వు వచ్చి మాట్లాడక అర్థమైందా? పిచ్చి పట్టిందమ్మా. ఎవరికి పిచ్చి పట్టలేదు. సరే దీని ఫోన్ లో మహిన్ చూపి నెంబర్ ఏడు అడిగిన చూపి, అవన్నీ చూపి. నెంబర్ ఎందుకు అడుగుతాడు? నెంబర్ ఉండగా ఇంకా నెంబర్ ఎట్లా అడుగుతాడు అక్క? నువ్వు దిగలేమో నీ ఎవరితో ఎట్లా. ఆమె పిల్లతో చాట్ చేసిన అంతే. ఆ పిల్లతోటి కూడా చాట్ ఎట్లా నార్మల్ చాట్ చేసిన. ఈ పిల్ల ఇట్లా అంటే నాకు భయం వేస్తుంది ఇట్లా చేసినావని. ఆ పిల్లకి నేను కలవాని కూడా అసలు ఫేస్ కూడా చూడాలి. ఆ పిల్ల మాట్లాడరా, నిజమా కాదా? ఆ పిల్ల ఎవరక్క అసలుకి? ఆ పిల్లకి ఈమెకు సంబంధం ఏంది? నీకు వాడికి ఏం సంబంధం? నీకు దానికి ఏం సంబంధం? ఆ పిల్లతోటి మెసేజ్ ఎందుకు పట్టుకుంటున్నావు? ఇగో పట్టుకొని పాపం ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ఆమె. మళ్ళీ ఇట్లాంటి చేస్తుంటేనే దానికి ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఏ అబ్బాయిని ఇట్లా చెప్పు, దాని ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి చెప్పు? నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పి నేను అసలు దగ్గర కూడా రాను. నాకు ఎట్లనో భయం అనిపిస్తుంది అక్క. ఫోటోలు దిగుడేంది. సరే అది నిజమా కాదు? ఒకటి నిజం చెప్పురా. వీడు బయటికి వెళ్ళాలన్నా మా అందరిలో ఎవరినో ఒకరు తీసుకెళ్తాడు. అట్లాంటి వాడు ఎట్లా వెళ్తాడు? అంటే మౌనికవేనా అంటే అన్న సరే నీకు ఒకటి ఫొటోస్ చూపించాలో చెప్పా అంటే ఏంటిది నావే అనుకొని నేను సరే చూపియావా అని అన్నా. నీది సడన్లీ నీది ఆమెది చూపించగానే ఏడుపు వచ్చింది తెలుసా. నాది ఆమెది నీకు కళ్ళు పోయినాయేమో. అది నార్మల్ ఫేక్ దిగలేమో. సరే అది నిజంగా చూపించేస్తానా? పిల్లతోటి మాట్లాడేది ఎక్కువ. సరే ఆ పిల్లకి అన్నది కదా, కనీసం నువ్వు ప్రూఫ్స్ ఎందుకు పెట్టుకొని రాలి? కనీసం ఇక్కడ నేనే ఒకళ్ళ ఫోన్ సిస్టర్ అనే పేరు పెట్టి పిలిచిన అంతే నేను. సరే పిల్లని పిడిచి కూడా అడుగు నువ్వు. అట్లేం ఉండదు. పిల్ల ఫోటో చూపించింది. సరే రా, చూపించినప్పుడు కనీసం ఒక ఫోటోని తీసుకొని రావాలి కదా. మేమన్నా నమ్మి వీడిని కొడుతుండే అందరూ కలిసి. ఏ నంబర్ తోటి ఫోన్ చేసినా? ఎవడా అన్నో నెంబరే ఉంది మరి. ఎందుకక్క అమ్మ మీద ఒట్టక్క? నాకేం తెలియదు నిజంగా. దిగలేనే. ఆ పిల్లతో చాట్ తప్ప ఏం లేదు మోని. నా పైన ఒట్టు, మా మమ్మీ పైన ఒట్టు. అబద్ధం చెప్పా నేను. చూపింది. సరే నువ్వు అంత ఒట్టులేస్తున్నావు. నువ్వు చూసినావా? నా కలర్ నేను ఫోటోస్ చూసిన మొత్తం రియల్ ఏం చూడలేదు. మరి నేను నాకేం ఆడటం చెప్పు ఇట్లాంటి వేషంలో వచ్చి రావణ్తో మాట్లాడతాను. నేను అదే అంటున్నా కదా, వచ్చింది లేపింది అక్క స్నానం చేసి బయటకు వెళ్దామన్నది. నాకు తెలియదు అక్క, నేను దిగలేనక్క. దిగందే రావణ్. ఎందుకు రావణ్? ఆమె చూపిస్తుంది. నేను ఆమెను బెదిరించిన తర్వాత ఈ మెల్లిపోయిన అమ్మాయి ఆ ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వచ్చిందని అంటుంది మళ్ళీ. కాదక్క సరే నాకు వీనికి బ్లాక్ ఇది బ్యాడ్ చేయడం అయితే నాకు లేదు. సరే ఆమె చూపించినప్పుడే దీంతో కాలువలు ఉంటే ఏ దేనితోటైనా వచ్చి కలుస్తా.
నాకేం అవసరం మా న్యూడ్ ఫొటోస్ చూపించిందని చెప్ప నీకు నేను ఎందుకు బ్యాడ్ అవుట్ చేపిస్తా నీకు ఏదో నిజం కదా వాడి నిజమే అక్క 100% నేను అజ్జయ్తోని పండుతో 100% నేను మాట్లాడతా ఈ మ్యాటర్ నిజం రావణ్ అన్న ఏమక్క నువ్వు అన్నకు చెప్తా ఎందుకంటే మన న్యూడ్ ఫొటోస్ అంటే నేను నిజమా 10 సార్లు అడుగుతా నిజమక్క అని అంటుంది ఏదో అనుకుంటాడక్క ఏమనుకున్నా మరి వద్దక్క నువ్వేం ఆ అట్లా ఫోటోస్ పంచాయతీ వైరల్ అయితే పెట్టుకోకు. గలీజ్ ఉంటదిరా నేను దిగలేనక్క డిలీట్ చేయించిన పిల్లతోటి బెదిరించిన నువ్వు ఏ చేసావు లేకపోతే నేను నా చేతులతో నేను ఏం చేయాలో అది చేస్తా అంటే భయంతో డిలీట్ చేసింది నాకైతే వీడి పైన ఫుల్ నమ్మకం ఉంది లేదక్క ప్రామిస్ అక్క చెయ్యలేను నేను నిజంగా నీ పైన ఒట్టేసి అబద్ధం చెప్పా నీ పైన ఒట్టు నేను ఏ పిల్లతో ఆమెతో మాట్లాడితే ఎందుకు రావణ ఆమె వచ్చి చెప్తుంది మహి అంట చాటింగ్ చూపించింది వాడు నన్ను లవ్ చేస్తుందని చెప్పింది నాకేం అర్థమైతే మేము అట్లాంటి ఫోటో నాకైతే నమ్మకం ఉందిరా వీడు ఏం చేయడు కానీ చిన్న భయం వేస్తుందిరా ఎందుకంటే ఈమె ప్రామిస్ మరి నిజం చెప్తుందిరా నాకు అదొక భయం నా వేస్తుంది పైన నేను దిగినోని నాకు నమ్మకం నాకు నీ పైన నమ్మకం ఉందిరా ఆగక్క, ఈ జనరేషన్ ఎట్లున్నారు చెప్పు నువ్వే సరే నేను అబద్ధం అని కాదు నీకు వీడి గురించి తెలియదు నువ్వు వీడిని లవ్ చేసినావా చెప్పు వీని గురించి తెలిసే అక్క ఎవరికి తెలియకుండా ఇంత దూరం నీకు ఒక్కదానికి ఎందుకు చేస్తా చెప్పు నేను సరే అంటుంటే నేను ఇంట్లో అందరు కుసపెట్టుకునేగా మాట్లాడుతుంది నేను ఎవరు ఫోన్ చేసి చెప్పినారు మీరు ఇప్పుడు ఎవ్వరికి చెప్పలే నీకే డైరెక్ట్ ఫోన్ చేసినాం ఈమె వచ్చి నన్ను నీడికి తీసుకొచ్చిందా అసలు ఏంది కడతా అని అడుగుతుంటే అక్క నీకు ఒకటి చెప్పాలి నీకు ఒకటి చెప్పింది నీకు నేను ఫోన్ చేసిన ఆయనకి ఏమైతుంది మమ్మీ నాకేం కాదురా మెసేజ్ చేసింది ఇన్స్టాలా నా అకౌంట్ నీ అకౌంట్ తెలుసుగా అట్లానే చేసింది నేను దిగలేను సరే దిగండి ఆ పిల్ల నాకు ఎట్లా మెసేజ్ చేస్తా చెప్పు చేసి నీకు నీకు ఇట్లా మాట్లాడాలి నీకు ఇట్లా చూపించాలంటే దగ్గర పోయి ఫోటోలు చూసినావా పంపించిందా దగ్గరికి పోయి చూసిన ఆ పిల్లని కూడా చూసిన నేను ఆ పిల్లనే పిలిచింది పోయి కలిసిన నేను దిగలేను దిగలేనక్క నేను నాకు నమ్మకం ఉంది అక్క నా పిల్ల కెమెరా పెట్టి ఏమక్క అరే కాదురా అది నిజం నాకు తెలియదు ఆమె కెమెరా ఎందుకు ఆన్ చేసినావు అని అడుగుతుంటే కూడా నీకు ఒకటి చెప్పాలని చెప్తుందామే దిగలేనక్క ఏ పిల్లతో లేదా మీద నమ్మకం ఉంది కానీ అంతా నువ్వు పిల్లని పిలిపి నేను మాట్లాడతాను పిల్లతో నేను నీకు తెలుసు కదా ఇప్పుడు ఆ పిల్ల పిలిపి ఆ పిల్లని ఆ పిల్లకి నేను కావాలంటే పిలిపించి మాట్లాడి ఏయ్ మౌని వద్దురా ఇట్లా వద్దు ఇగో ఎందుకు అట్లా చేస్తావు అక్క వాడు దూరం అవుతాడన్న భయమే నాకు వాడు ఎంత భయపడుతున్నాడు అర్థమవుతుంది వాడు లేని ఫోటోస్ కూడా ఉన్నాయని క్రియేట్ చేస్తున్నారా ఎవరేం చేస్తున్నారు అసలు ఎట్లా నడుస్తుంది అన్నది ఎట్లా స్టోరీ నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు అజ్జుది ఎట్లా నడుస్తుంది ఏమైంది చెయ్యని చూస్తలేవా వీడియోస్ నాకేం చెప్పకుండా అన్న ఎట్లా కాదు తప్పు లేదు నాకు తెలుసు ఇగో సరే ఆ పిల్లని పిల్లని తెచ్చి చూపిస్తా చూపి సరే చూపి వద్దు మౌని వద్దురా నాన్న అట్లొద్దు అనుకోద్దు ఆమెతో చాట్ తప్ప ఏం చేయలేను మౌని నిజంగా ఆమె సిస్టర్ అని పెడితే కూడా సిస్టర్ అన్నది అందుకని చెప్పి పేరు పెట్టి పిలిచిన అంతే లేదురా ఆ పిల్ల తెచ్చి చూపించింది నాకు కావాలంటే ఆ పిల్లకి తెచ్చి చూపించుడు ఏందక్క సరే ఆ పిల్లతో చూపించినాక మాట్లాడదాం రా ఇప్పుడు ఇదంతా ఆపి ఇక్కడికి ఆ పిల్లతో చూపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లని పిలిపించి మాట్లాడదాం కావాలంటే నేను అక్క కాడి తీసుకోపో పండగ కాడి తీసుకెళ్ళిపోతాను నేను తీసుకోపోయి మా మేము అడుగున్నాను పండగతో మాట్లాడతా నేను మొత్తం చెప్తాను వీళ్ళకి తీసుకెళ్ళిపోదాం ఆ పిల్ల మొత్తం తెలిసేంత వరకు ఇప్పుడు మనతోనే ఉండాలి మరి నువ్వు అది నిజమా కాదా మనకు తెలియద్దా నాకు నమ్మకం ఉందిరా కానీ ఇప్పుడు బయట నమ్ముతారా మరి వీడు కావాలనే అక్క ఇంట్లో అంత వదిలిపెట్టి వచ్చిన నేను ఇప్పుడు ఎట్లైనా వీడు కావాలి ఫస్ట్ వీళ్ళకి నడవండి మీరు ఇట్లనే మాట్లాడినారు అనుకో అందరు నన్ను ఎట్లా చూస్తారు చూస్తారని ఎట్లా అంటారు అవ్వ నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పు చెయ్యలేను మోని నేను చెయ్యలేనే నీ పైన ఒట్టే మా మమ్మీ పైన ఒట్టేసి అబద్ధ పండగ పైన ఒట్టు పండగ కన్నా నాకు ఎవరైనా ఎక్కువ పండగ పైన ఒట్టేసి చెప్తున్నా నేను పిల్ల ఎట్లా చూపిస్తా చెప్పు నేను ఇంటి పండగ మాట్లాడతాను సరే ఇగో పిల్లని నిజంగా చూపినాడు ఫస్ట్ ఇక్కడ అంతా ఓరటి నడవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం తప్పేలా నీకు తెలుసు కదా నడు మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నడు నేను భయపడతలేనక్క ఏం ఫోటోలు అంటే బండి తలంచలేదు నడు